బొగ్గు గనుల కోసమే అంటూ వచ్చిన కథనంపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆస్తులు సంపాదించడానికి కాదు, ఓ లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరూ వెళ్లవద్దని భట్టి సూచించారు. ఎవరి ఇమేజ్ దెబ్బతీయొద్దని అన్నారు. ముందుగా అసలు సింగరేణి కాలరీకి సంబంధించిన ఆస్తులు బొగ్గు గనులన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఆ ఆస్తుల్ని, ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. రాధాకృష్ణ గారు లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో, ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని అన్నిటినీ కూడా సమాజంలో అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దారి దోపిడిగారులు, లేకపోతే గద్దల్ లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. అటువంటి నాకు నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు. నేను ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాను వారి మీద గౌరవంతో. టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ, ఆ బోర్డు. ఆ టెండర్లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడుతుంది, మంత్రి కాదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు. అట్లాగే ఇంకొక కాలం కూడా రాశాడు అందులో. ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు, అందుకే ఆ పెట్టి దాంట్లో దానికి కావాల్సినటువంటి వాళ్ళకి కోసం పెట్టుకున్నారు అన్నారు. సైట్ విజిట్ అనేది నాకు తెలియదు. ఇది రాసిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో టెండర్ పిలిచేటప్పుడు ఆ కండిషన్ కూడా పెడతారట. ఎందుకంటే క్లిష్టతరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి విజిట్ చేసి ట్రాన్స్పరెంట్ గా అసెస్మెంట్ చేసుకుని దానికి తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారట. చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. అయినా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని, ఒక కట్టు కథని, ఒక పెట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు. కాబట్టి మేము నిజాయితీగా ఉంటామే కాదు, ఉన్నట్టుగా కూడా జనానికి కనపడాలి. ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్.